నిద్ర కూడా పట్టట్లేదు అవికి జశ్వంత్ కోసం. జశ్వంత్ వాళ్ళ ఇంట్లోనే ఉండొచ్చుగా. ఏ అవి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇవాళ ఆఫీస్ ఉందిగా, బాక్స్ వండాలండి. జీవితానికి మొదలైపోయింది నాకు బాక్స్ వండాలి ఎక్స్ట్రాలు. టైం వచ్చేసి ఇప్పుడు 5 to 8 అయింది. ఈ రోజు యోగా క్లాస్ ఉంది కదా. మార్నింగ్ ఎందుకో తెలీదు 3:30కి నిద్ర లేచాను. 3:30కి మెలకు వచ్చింది. అప్పటి నుంచి నాకు నిద్ర పట్టలేదు. యోగా క్లాస్ అయిపోయింది. ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చాను, వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇప్పుడు అవన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ యాజ్ యూజువల్ రొటీన్ కాబట్టి ఇంట్లో పనులు, మెయిన్ బాక్స్ కి ప్రిపరేషన్స్ చేయాలి. టిఫిన్ కి అయితే ఏం లేదు, బయట నుంచే. రేపు ఇవాళ అయితే టిఫిన్ నానబెట్టేస్తాను కాబట్టి రేపటి నుంచి ఇంట్లోనే తినొచ్చు. సో వంట చేయాలి. కూరగాయలు ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి, ఏదో చూసి వండాలి. యావికి తెల్లారింది, ఆటలాడుతున్నాడు. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ చేసా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ బయట నుండి తీసుకొచ్చేసారు కదా దోశలకి. ఇంకొక పక్కన అన్నం, ఒక పక్కన బంగాళదుంప కూర పెట్టేసి, బట్టలు అయితే నిన్న అనంగా ఉతికాను కదా అవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి మడతేసేసాను. ఇక అవి ఆటలు ఆడుతూనే ఉన్నాడు. వాళ్ళ నాన్నతో కబుర్లు ఆడుతున్నాడు. ఆఫీస్కి వెళ్ళి అమ్మ బాక్స్ పెట్టింది తిను అని చెప్తున్నాడు. ఇక్కడ మన కోసము కూరగాయలు ఆర్డర్ పెట్టాడు. ఉల్లిపాయలు, ఇంకా ఇదేంటిది మళ్ళీ బీట్రూట్ పెట్టాడు మీ నాన్న. మళ్ళా క్యారెట్లు, నిమ్మకాయలు, క్యాబేజీ, గోధుమ రవ్వ, మళ్ళా బియ్యం, ఇవన్నీ ఆర్డర్ పెట్టాడు నాన్న. ఓకేనా? చూసావా? ఏం కావాలి నీకు? ఏం తింటావు? ఇంకా మా వారు వెళ్ళిపోయారు. ఇంక ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజైతే నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు. ఎందుకంటే నాకు తలలో అయితే చెప్పాను కదా ఇక పాకుతూ ఉన్నట్టు అనిపించిందని. అందుకే ఇంకా బాగా హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నేను బాగా దువ్వుకొని పేలు అయితే వచ్చినాయి. ఒక 20-25 దున్నలు వచ్చినాయి తెలుసా. నాకైతే మైండ్ పోయింది అసలు. ఎక్కడి నుండి వచ్చి పడుతుంది నా తలలో నాకైతే ఏం అర్థం కావట్లేదు. సరేలే, ఈ రోజు బ్లాగ్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. అయితే నిన్న వీడియోలో ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు, వాయిస్ స్పీడ్గా ఉంది, చూడబుద్ధి కావట్లేదు అని చెప్పి. సో నేను స్లోగా చెప్పినప్పుడు వీడియోస్ ఎవ్వరు చూడట్లేదండి. సో నేను ఫాస్ట్గా చెప్తేనేమో ఇట్లా అంటున్నారు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కంటెంట్ బాగుంది, అవి కోసం చూస్తున్నాము, బట్ వాయిస్ స్లోగా ఉండాలి అంటున్నారు. స్లోగా మాట్లాడితే ఏమైపోయిందంటే ఏంటో నిద్రపోతున్నట్టు నీరసంగా, ఇంట్రెస్ట్ రావట్లేదేమో అని నాకే అనిపించింది. ఇక అవి ఇల్లంతా పీకి పాకాన్ని పెట్టి బొమ్మలన్నీ పడేసి కానీ పడుకోలేదు. ఇంకా అవిని పడుకోబెట్టి అప్పటికే టైము 2 అట్లా అయిపోయింది. అవిని పడుకోబెట్టి ఇంక ఇల్లంతా సర్దేసి నేను ఫ్రెష్ అయిపోయాను. ఇక లెగడం జషన్న అనుకుంటే బయటకైతే వచ్చాడు. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచిపోయాను కదా. మధ్యాహ్నం అవితో పాటు నేను కాసేపు పడుకున్నా. అప్పుడు అవి పడుకున్నాడు. ఇది నేను ఏదో మామూలు కొరియర్ అని చెప్పేసి పట్టుకున్నాను. ఇంకా అంతే, నా చెయ్యి బాగా అది శ్రీ విజయ కిచెన్ వేర్ నుంచి రోటీ మేకర్ అయితే వచ్చింది. అన్నారు కదా మొన్న అందరూ శ్రీ విజయ కిచెన్ వేర్ చేస్తుంటే నువ్వేంటి లిబ్రా రోటీ మేకర్ తెచ్చావని చెప్పి. సో ఫైనల్ గా నేనైతే ఇది తీసుకున్నాను. అండ్ ప్యాకింగ్ ఎలా వచ్చింది ఏంటి అన్ని చూపిస్తా డీటెయిల్డ్గా. సో ఎవరికైనా కావాలన్నా సరే కూడా మీరు కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్లో అయినా సరే. సో క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ రోజైతే జస్ట్ ఓపెనింగ్ చేస్తున్నాను, రేపు మాత్రం చేయాలి ఇంకా. సో దాని మీద ఎట్లా వస్తుంది ఏంటి అనేది. నేనైతే ఇంత పెద్ద సైజ్ వస్తుంది అనుకోలేదు. ఇది 12x12 ఇంచు, చాలా పెద్దది. అండ్ క్వాలిటీ బాగుంది. అండ్ ప్యాకింగ్ కూడా చూడండి అసలు ఎంత బాగా చేశారు. అసలు ఈ రోజు 2 అద్భుతాలు జరిగినాయి. అందరు రీల్స్ చూసి నాకు వచ్చిద్దా అనుకుంటే నా దాకా వచ్చింది. ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే విష్లింక్ అని ఉంటుంది. దానిలో విష్లింక్ సోర్సింగ్ అనేది అయితే ఓపెన్ అయింది. ఎంత కష్టపడితే ఇంత స్టేజ్కి వచ్చానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు నిజంగా. స్టార్టింగ్ లో అంటే నీ ఇష్టం చేసుకో అంటారు కానీ మనకైతే ఎవరు సపోర్ట్ చేయరు. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఏం చెప్పడానికి కూడా ఉండదు. మొత్తం అంతా తెలుసుకోవడం, నేర్చుకోవడం, వీడియోస్ కోసం కష్టపడడం. సో ఒక టైం వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ స్టార్టింగ్ లో మనం పడే కష్టం అంతా అసలు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే ఎంత దాటొచ్చానా అనిపిస్తుంది. ఈవెన్ మీరు కూడా ఫస్ట్ నుంచి నన్ను ఫాలో అవుతూ ఉంటే తెలిసిద్ది ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చానో మీకు కూడా తెలుసు. ప్రమోషన్ వీడియోలు చేయాలా చేయొద్దా అనేది మాత్రం చెప్పట్లేదు నాకు. నేను అడిగాను, దానికి ఎందుకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదో నాకైతే అర్థం కాల.
మ్యాక్సిమం నేను యూట్యూబ్లో పెట్టట్లేదు, అందుకే మీషో రివ్యూస్ కూడా నేను యూట్యూబ్లో పెట్టట్లేదు, అందుకనే ఇన్స్టాగ్రామ్లోనే పెడుతున్నాను. దానిలో అయితే ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరేమన్నారని చెప్పేసి. సో ఈ రోటీ మేకర్ అయితే ఇలా వచ్చేసింది, చాలా బాగుంది క్వాలిటీ. ఈరోజు ఈ వీడియో పెద్దగా తీయలేదు, నేను పడుకున్నాను అండ్ ఇంకా వీడియోస్ ఎడిటింగ్స్ అవి సరిపోయిందనమాట. సో నాకైతే ఇది చాలా 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 బాగా నచ్చింది. దాని తర్వాత ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అవి ఫుడ్ పెట్టేశాను. అవి నొప్పి వచ్చిద్ది, అదిగో జరు. తల్లి ఉతికేసింది అమ్మ స్పైడర్మెన్ డ్రెస్, అందుకే నీ డ్రెస్ వేసుకున్నావు. గోల్డ్ తీనా పెరిగిపోయినాయి అంట. ఏ గోల్డ్ తీయాలి? ఖాళీ ఇదేంటి? ఏదో బాల్ తెచ్చా. బ్యాడ్ బాయ్, తప్పు అలా తేగకూడదు, తేగకూడదు, మందు కాదు కదా. ఇంకా దాని తర్వాత వాళ్ళ నాన్న వచ్చి మీటింగ్స్ అయిపోయినాక వాళ్ళ నాన్న మీద ఎక్కైతే ఆడడం స్టార్ట్ చేశాడు. అవి అట్లా ఉంటుంది మరి మనతోటి. సో మొత్తానికి ఇలా అయితే జరిగిపోయింది ఈ రోజు మొత్తము. పెద్దగా వీడియో షూట్ చేయలేకపోయాను, పైగా ఇంకా అక్కడ నుండి వచ్చిన ఫస్ట్ రోజు కూడా కదా, మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయినాక కూడా 1 month తర్వాత అనుకుంటా మా ఆయన మమ్మల్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళడం, నేను అవినే ఉండడం చాలా బోరింగ్గా ఒక రకంగా చాలా విధాలుగా అనిపించింది. బట్ ఇదే కదా లైఫ్, మా గూటికి మేము చేరిపోయాము, ఇంకా తప్పదు, ఇదే రొటీన్ కాబట్టి ఖచ్చితంగా అలవాటు చేసుకోవాలి. ఇంతే, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అవి పడుకునేసరికి 11 అట్లా అయిపోయింది, నేను పడుకుంటాను. ఇంతే వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వేరే కలుద్దాం. బాయ్.